హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బ్రింజల్ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. స్పైసీగా అండ్ టేస్టీగా సూపర్గా ఉంటుంది. ముందుగా బ్రింజల్స్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకొని 2 మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సో దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో ఈ కరివేపాకు కూడా ఫ్లేవర్ దీంట్లో వచ్చి చాలా బాగుంటుందన్నమాట. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి చూడండి. సో ఇప్పుడు మనం దీంట్లో కాస్త పసుపుని యాడ్ చేసుకోవాలి. సో అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు సో దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రింజల్ పీసెస్ని వేసుకోవాలన్నమాట. సో ఇవి మరీ సన్నగా కట్ చేయకూడదండి, ఎందుకంటే కుక్ అయిన తర్వాత మరీ మెత్తగా అయిపోతాయి. అందుకనేసి కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తే ఇది తొందరగా కుక్ అవుతుంది. పైనుంచి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి. సో ఈ విధంగా ఉంది కదా, ఇంకా కాసేపు కుక్ అవనివ్వాలన్నమాట. సో ఇవి బ్రింజల్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 5 మినిట్స్లో మనం దీన్ని కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా కోసం సో 2 టేబుల్ స్పూన్ నువ్వులు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, సో అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఫైన్ స్మూత్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట. తర్వాత చూడండి, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో మనకి కొంచెం స్పైసీగా కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ యూజ్ చేశాను. సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మసాలా ఉంది కదా, దాన్ని పౌడర్గా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా సో సైడ్ డిష్గా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. సో నచ్చుతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చూడండి, ఫైనలీ కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. సో లేదంటే మనం పౌడర్ చేసేటప్పుడే ధనియాని కూడా దీంట్లో వేసి మనం కొంచెం రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు అనమాట. నేను ధనియా పౌడర్ సపరేట్గా ఉంది కాబట్టి నేను దీంట్లో వేయలేదన్నమాట. సో ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే సో బ్రింజల్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. రోటీలో అయినా రైస్లో అయినా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్